జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పెద్దలు కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద్ గారికి, మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు, అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా డిసెంబర్ 9 తారీఖు మనందరికీ తెలుసు, కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూమిని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే, ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయి 2009లో వారి దీక్షతో తెలంగాణ ప్రకటన తెలంగాణ సమాజానికి, ఈ ప్రాంతానికి అనుకూలంగా రావడం, ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా కేటీఆర్ గారి చేతుల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయ ప్రాంగణంలో ఆ రోజు ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ముఖ్య నాయకులు కానీ అందరం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యాలయం ఓపెనింగ్తో పాటు తెలంగాణ తన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆనాడు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక పండుగ వాతావరణంలో, మనకు తెలుసు తెలంగాణ సమాజం ఆమోదం పొంది తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి మనకు కనబడుతూ ఉంటుంది, ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ తల్లినే మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం డిసెంబర్ 9 నాడు. దీనికి సహకరించి మీడియా మిత్రులు కూడా మంచి కవరేజ్ ఇచ్చి అందరూ కూడా మీ యొక్క సహకారం కూడా కోరుతా ఉన్నాం. పోలీస్ పర్మిషన్ పెట్టుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, అదే రకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. తప్పకుండా ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తా ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిచ్చినటువంటి 420 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతో పాటు
ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం. 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే, వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతు నొక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతు నొక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు, వారి యొక్క చరిత్ర ఏంది, వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది, మరి వారి యొక్క విశ్వసనీయత ఏందనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకం, విశ్వసనీయటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు. ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన, నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి, కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన, తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం జాతీయ స్థాయిలో అటు గిరిజనుల అటు ఎస్సీ కమిషన్ కానీ, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా చర్యలు చెప్పి మరి పోలీసుల చర్య తప్పు అని చెప్పినా కూడా మరి దీని వెనుక ఎవరు, ఏ శక్తి ఉన్నది, వారిపైన ఏమన్నా కేసులు బుక్ అయినాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మరి బాహాటంగా ముఖ్యమంత్రి గారి హోదా ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహటంగానే మరి ప్రకటన చేసిన సంగతి చూసినాం. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కి చంపుతామని చెప్పినారు. వారిపైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను. ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు నమోదు చేయడం చూసినాం. నేను ప్రత్యక్షంగా సాక్షి, మేమందరం కూడా ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ రోజు ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ చెప్తా ఉంటే చూసి దాన్ని కూడా ఓడ్చుకోలేక మా పైన తిరిగి దాడి చేపించి మళ్లీ కేసులో మా హరీష్ రావు గారి పైన పెట్టడం జరిగింది. ఇలాంటి అనేక కేసులలో ఇప్పటికే మరి ఈ చిల్లర మల్లగారులతో కేసులు పెట్టించేటువంటి మరి మన ఈ యొక్క దుశ్చర్య చూస్తా ఉన్నాం. ముఖ్యంగా
మరి ఏ రకంగా అరాచక పాలన ఈరోజు అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలదీస్తున్నారు. ఈరోజు మీరే అన్నారు 100 రోజుల లోపల చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, అన్ని అయిపోయినాయి, దేవుళ్ళ తోడు తిన్నారు. మరి ఈరోజు హరీష్ రావు గారి పైన కక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఈరోజు ఆగస్టు 15 అని డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన ఒట్లు తిని నువ్వు రాజీనామా చేస్తావా నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకంగానైనా హరీష్ రావు గారు గొంతు నొక్కాలి, ఏ రకంగానైనా ఈయనని ఆపాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ బూటపుకు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యకు పాల్పడుతున్నారు మన యొక్క రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ ఒక కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి అంశంలో రైతు రుణమాఫీ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ గురించి కానివ్వండి, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తున్న అంశం కానివ్వండి, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు కానివ్వండి, ఇలా అనేక అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాన్ని కానివ్వండి, వీటన్నిటి కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి కేసీఆర్ కిట్లు కూడా ఆపేసిన సంగతి గుర్తు చేస్తూ ఉంటే మరి దీన్ని సమానం చెప్పలేక హరీష్ రావు గారి పైన అటు కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టి మరి వారిపైన కేసులు పెట్టి కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారని చెప్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, ఇది ప్రజా అని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు నిన్న కూడా చూసినాం, చక్రధర్ గౌడ్ ఏమో నిన్న వచ్చినటువంటి ఎన్ని అక్రమాల కేసులు ఉంటాయి అంటే మరి ఈరోజు క్లియర్ గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా 50 కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కుర్చీటోపి పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసుతోని కేసు బుక్ చేశారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రకంగా 22,000 మందిని ముంచినటువంటి ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్తే వారి యొక్క మానసిక పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చెప్పి గుర్తు చేసుకో. ఈ రకంగా కిడ్నాప్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ప్రేమ అప్పు కిడ్నాప్ అయిన దానిపైన సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. ఈరోజు ఉద్యోగాల పేరుతో ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి గణన మోసం చేసి అరెస్ట్ అయ్యి పోలీసు యొక్క ప్రెస్ మీట్ లో కూడా మరి దోషులుగా నిలబడినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ఈ అనేక అంశాలు ఈరోజు డేటా ఎంట్రీ పేరుతోని నిరుద్యోగ యువకుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి టోకరా పెట్టినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. వారు స్పష్టంగా నిన్న కూడా కోర్టు ఆదేశాలనుసారం కేసు బుక్ చేయించిందని చెప్పేసి నిన్న బాహాటంగా ఈ యొక్క వ్యక్తి ఎవరెత్తున చక్రధర్ గౌడ్ వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఈరోజు కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కోర్టులో కేసు లేదు, విత్డ్రా చేసుకున్నాడు. ఈరోజు కోర్టు ఆదేశాలతో కాదు హరీష్ రావు గారి పైన కేసు అయింది, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరి పోలీసులు బూటపు కేసు పెట్టిరని చెప్పేసి కూడా నేను సాక్ష్యాధారాలతో పాటు నేను ఆరోపిస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఎదుర్కోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రజలలో చులుకునైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సరైన పరిపాలన అందించలేక, ప్రజలకి సరైన మౌలికమైన సదుపాయాలు అందించలేక ఈరోజు చిదిరగబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నేతల యొక్క గొంతు నొక్కనికి చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఏ సందర్భం దొరికినా సరే హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, మా పార్టీ నేతల పైన కేసు పెట్టే ప్రయత్నం, కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి సొంతం కేటీఆర్ గారి సొంత బామ్మడి ఇంటికి వెళ్లి వారు ఒక దీపావళికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో ఉంటే మరి అక్కడ కూడా అరాచకం సృష్టించి అక్కడ వారిపైన అక్రమంగా కేసు బనాయించి అరాచక పాలన అంటే ఏందో ప్రజలకు చూపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు చక్రధర్ గౌడ్ కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రోజు అయింది, ఇంకెన్ని రోజులు ఈ మొత్తం చరిత్ర మొత్తం రోజు 5 సంవత్సరాలు మీ పరిపాలన కేసు నడుస్తూనే ఉంటుందా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు
ఫోన్ ట్యాపింగ్ కి హరీష్ రావు గారికి ఏం సంబంధం అసలు అది? ముందే చాలా స్పష్టంగా మా పార్టీ నుంచి దీనిపైన క్లారిటీ ఇచ్చినాం. కాబట్టి మా యొక్క ప్రశ్నలకి, ప్రజల తరపున అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈరోజు దాటివేసే ధోరణిలో, తప్పించుకున్న ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన మార్చుకోవాలా. తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారి పైన కక్ష సాధింపుతో మరి ఈ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులో రేవంత్ రెడ్డి గారికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి లాంటి నాయకులని గతంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు చరిత్రలో ఎంతో మంది నాయకులను, రేవంత్ రెడ్డి లాంటి నాయకులను చూసిరు. ఎంతో మంది వచ్చినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఈయనకంటే పెద్ద పెద్ద నాయకులతో కొట్టిన చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.